ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాలేపూర్ ఘాట్లో యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 47 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 ప్రైవేటు వాహనాల్లో రిమ్స్, నార్నూర్, ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. భక్తులు కేరమేరి మండలంలోని జంగుబాయి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 67 మంది భక్తులున్నారు. వీరిని గుడిహత్నూర్ మండలం సూర్యగూడ గ్రామ ఆదివాసీలుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మాలేపూర్ ఘాట్లో యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎలా జరిగింది? దాదాపు ఎంతమంది గాయపడ్డారు? డీటెయిల్స్ ఏంటి? మమత, ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. నారూరు మండలం మాలేగాం ఘాట్లో ఒక్కసారిగా ఈ ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఐచర్ వ్యాన్ బోల్తా పడడంతో ఈ ఐచర్ వ్యాన్ లో ఉన్న 60 మందిలో దాదాపు 47 మంది గాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా గుడియాత్నూరు మండలం సూర్యగూడ గ్రామానికి చెందిన వీళ్ళంతా ఆసిఫాబాద్ లోని కెరమరి మండలంలో ఉన్న జంగుబాయి ఆలయానికి దర్శనానికి కోసము ఈరోజు మధ్యాహ్నం టైంలో బయలుదేరడం జరిగింది. మొత్తం ఐచర్ వ్యాన్ లో మహిళలు, వృద్ధులు, అలాగే గ్రామానికి చెందిన దాదాపు 60 మంది ఈ ఐచర్ వ్యాన్ లో బయలుదేరడం జరిగింది. అయితే ఈ నార్నూరు మండలం మాలేగాం ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదం జరిగింది. ఒకసారిగా వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో అందులో ప్రయాణించిన 40 మంది గాయాలు జరిగింది. అయితే అక్కడే స్థానికులు వెంటనే ఈ ప్రయాణికులను రక్షించడం జరిగింది. వెంటనే 108 అంబులెన్స్ సమాచారం అందించడంతో ఇటు పోలీసులతో పాటు ఇటు 108 సిబ్బంది వెంటనే క్షతగాతులను ఆసుపత్రికి తరలించడం జరిగింది. 47 మందిలో ఏడుగురు మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 7గురిలో 5గురిని ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి, 2 నార్నూర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇందులో తీవ్రంగా గాయపడిన వారిని మాత్రం 2 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ఐచర్ వ్యాను రోడ్డు మలుపు తిప్పే సమయంలో ఒకసారిగా అదుపు తప్పి బోల్తా పడినట్టు స్థానికులు చెప్పడం జరుగుతుంది. అయితే స్థానికులు సాయంతో వీళ్ళందరినీ కూడా రక్షించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. 108 అంబులెన్స్ లో క్షతగాతులను తరలించడం జరిగింది. ఈ దుర్ఘటనలో మాత్రం ఎవరు కూడా చనిపోలేదు. ఎరువుకు మాత్రం గాయాలన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే స్వల్పంగా గాయపడిన 47 మందిని నార్నూర్ ప్రాథమిక ఆసుపత్రిలో చికిత్స అందించి వారిని మళ్ళీ తిరిగి వాళ్ళ స్వగ్రామానికి పంపించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మమత. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.